నమస్తే సార్. సార్ ఇప్పుడు మనకి రీసెంట్ గా ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి కదా సార్, లైక్ ఈ లోన్ యాప్స్ నుంచి లోన్స్ ఇస్తున్నామని, లైక్ ఈ క్రెడిట్ కార్డ్స్ అని. సో ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. సో ఈ లోన్ యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా సార్. సో వీటి నుంచి దూరంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ పాయింట్, ఈ లోన్ యాప్స్ ఏంటి, ఎట్లా పనిచేస్తాయని తెలుసుకోవాలి. మీరు అన్నట్లు కాల్ చేస్తారు లోన్ కోసం, రియల్ బ్యాంక్ వాళ్ళు చేస్తారు. ఈ లోన్ యాప్ వాళ్ళు కాల్ లాంటిది ఏం చేయరు. సింపుల్ గా మీకు యాప్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఒక వాట్సాప్ లోను, లేకపోతే ఇంకా SMS లోను, లేకపోతే దీంట్లో ఏమంటారు ఇన్స్టాగ్రామ్ లోను, ఎక్కడైనా మీకు ఇన్స్టెంట్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం వితౌట్ ఎనీ షూరిటీ ఆర్ వితౌట్ ఎనీ సివిల్ స్కోర్ అంటారు అన్నట్టు. చాలా మంది ఏమనుకుంటారు, ఆల్రెడీ ఏమన్నా సివిల్ స్కోర్ లాంటిది ఏదైనా ఇబ్బంది పడింది, సో మనకు లోన్ ఈజీగా వస్తుందని వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తానే ఒక యాప్ ఇన్స్టాల్ అవుతుంది లోన్ యాప్ సంబంధించిన. ఆ యాప్ అనేది మీరు అనుకోకుండా తెలియకోకుండా అర్జెంట్లోనో లేకపోతే తెలుసో తెలియకో మీ ఫొటోస్కు మీ కాంటాక్ట్స్కి యాక్సెస్ ఇచ్చేస్తారు. అది ఇనఫ్. ఇంకా తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఏం పెద్దగా డబ్బులు ఇవ్వరు, 2000 3000 ఇస్తారు. తర్వాత వాళ్ళు విపరీతంగా కలెక్ట్ చేస్తారు. 1 వీక్కే మీతో 5000 10,000 20,000 మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటుంటారు. ఎప్పుడైతే ఇవ్వడం స్టాప్ చేస్తారో అప్పుడు ఫోటోలను మార్కింగ్ చేసి ముఖ్యంగా ఆ కాంటాక్ట్స్ కి పంపిస్తారు. సో బేసికల్ గా నేనేం చెప్తానంటే, ఈ లోన్ యాప్ లో లోన్ తీసుకోకండి. పాయింట్ 1, వాళ్ళ తీసుకోవాల్సి వస్తే బ్యాంక్కి వెళ్ళి తీసుకోండి. అసలు లోన్ యాప్ లో ఎంత ఇస్తారో తెలిసిన లోన్ మాక్సిమం 5,000 10,000 ఇస్తారు, అంతకంటే అఫిషియల్ గా NBFC ఏవైతే ఉన్నాయో అక్కడ ఇస్తారు, లేదన్నట్లు. బట్ ఏదేమైనా కానీ మీకు ఏదైనా డబ్బులు అవసరం ఉంటే బ్యాంక్కి వెళ్ళండి. బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ ఏదైతే చెప్తుందో యాప్ లో చూసుకోండి. ఇవన్నీ పక్కన పెడితే అసలు మీకు లోన్ ఎంత, ముఖ్యంగా లోన్ యాప్ లో లోన్ ఎవరు తీసుకుంటున్నారు అంటే యువత తీసుకుంటున్నారు. వాళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడి ఏదో డబ్బులు అవసరం ఉంది కట్టేయాలని. ఇది ఎట్లుంటుందంటే, లోన్ యాప్ వాడు ఫస్ట్ 5,000 ఇస్తాడు, దాన్ని కట్టడానికి ఇంకో 10,000 ఇస్తాడు, దాన్ని కట్టడానికి ఇంకో 20,000 ఇస్తాడు. అట్లా పెంచుకుంటూ పోతారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలియక, అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళను చాలా మార్ఫింగ్ చేస్తారు, న్యూ ఫోటోలు మార్ఫింగ్ చేస్తారు, పంపిస్తారు అండ్ బ్లాక్మెయిల్ చేస్తారు. ఫైనల్ గా వాళ్ళు ఇంకా అవుట్ ఆఫ్ టర్న్. ముఖ్యంగా లెటర్ సపోజ్ ఒక ఎక్స్ లోన్ యాప్ లో లోన్ తీసుకున్నాను. సో ఎక్స్ సంబంధించిన కాంటాక్ట్స్ అన్ని ఉంటాయి. ముఖ్యంగా అమ్మ నాన్న బాసు అన్న ఇటు ఉంటాయి కదా, ఫస్ట్ వాళ్ళకి పంపిస్తారు. అంతవరకు ఈ ఎక్స్ అనే తను రాముడు మంచి వాళ్ళ టైప్ లో ఇది ఉంటుంది. ఒకసారి ఇది పంపించాలి, షాక్ ఎంత కావాల్సింటే అంత డబ్బులు ఫస్ట్ లిస్ట్ పంపిస్తారు. మేము ఈ నెంబర్లకి మీ ఫోటోలు మార్కింగ్ చేసి పంపిస్తాము, లేకపోతే మేము లోన్ తీసుకునేట్టు పంపిస్తాము, చోరు లేకపోతే సమ్ చైల్డ్ రేపిస్ట్, ఇట్లా రకరకాలుగా అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే ఫస్ట్ అవాయిడ్ చేయండి. రెండవది తీసుకున్నా కూడా ఏం కాదు, మీరు సింపుల్ గా వాళ్ళు ఏం చేయలేరు. ఏ సైబర్ క్రిమినల్ కూడా మానసికంగా సతాయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎవరికైనా అప్పు ఉన్నారనుకోండి, లెటర్ సపోజ్ మీ వీధికి వచ్చి లోన్ చేస్తారు కదా వాళ్ళు. అట్లా ఇప్పుడు వీధి కాకపోకుండా మీకు తెలిసిన కాంటాక్ట్స్ కి దగ్గర మీ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, మీరు అనీజీగా ఫీల్ అవుతారు, కడతారు. నాకు నిన్ననే ఎప్పుడో ఫోన్ వచ్చింది, ఎవరో ఒక ఎక్స్ లోన్ తీసుకున్నాడు, మీ పేరు స్క్రూటిని పెట్టినాను, రాండి ఇచ్చేస్తాను మీకు లోన్ ఎంత తీసుకున్నాను. వాళ్ళు రారు చేయరు అన్నట్టు. వాళ్ళ పేరు చెప్పినా అంటే మనం వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి నా పేరు చెప్పినామని అది ఇది అంటామని వాళ్ళు అనీజీగా ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోకుండా మీరు లోన్ తీసుకున్నారు అనుకోండి, మీ కాంటాక్ట్స్ నెంబర్లో నా నెంబర్ ఉంది అనుకోండి, నాకు ఫోన్ చేస్తారు, ఏమైనా ఇట్లా శ్రావ్య గారు లోన్ తీసుకున్నారు, మీ పేరు షూరిటీ పెట్టారు. నిజంగా ఏముండదు, కాంటాక్ట్స్ అన్ని ఉంటాయి కాబట్టి మనం ఏం ఫస్ట్ ఏమంటారు, ఇది తెలియక చాలా మంది మీకు వెంటనే ఫోన్ చేసి శ్రావ్య గారు నా పేరు ఎట్లా పెట్టినారంట అప్పుడు మీరేమంటారు, అదే నేను తీసుకునే లోన్ సార్కి తెలిసింది అని చెప్పి మీరు అనీజీగా ఫీల్ అయ్యి వారికి డబ్బులు కట్టడం స్టార్ట్ చేస్తారు. సో విషయం ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఎవరైనా కాల్ ఒకవేళ ఇప్పుడు ఎవరైనా లోన్ తీసుకున్నా నాకు ఫోన్ చేసి నేను చెప్పినాను, మీరు వాళ్ళనే అడగండి, లేకపోతే నా దగ్గరికి రండి, నేను డబ్బులు కడతాను. మా దగ్గరకు వచ్చేది లేదు పోయేది లేదు. సో బెస్ట్ ఏంటంటే ఫస్ట్ లోన్ తీసుకోండి. సెకండ్, ఆటోమేటిక్గా ఏదైనా ఉంటే సాధ్యమైనంత వరకు లోన్ తీసుకోకండి. ఒకవేళ లోన్ తీసుకుంటే భయపడకండి. మీకు ఏదైనా అవసరం అనుకుంటే 1930 ఫోన్ చేయొచ్చు, పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయొచ్చు, 100 ఫోన్ చేయొచ్చు, మీకు హెల్ప్ చేస్తారు. లేకపోతే మా అలాంటి వాళ్ళకి కూడా ఫోన్ చేస్తే కనీసం మానసికంగా సపోర్ట్ చేస్తారు, ఫర్దర్ డ్యామేజ్. అంటే మొత్తానికి లోన్ యాప్స్ అనేది చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏ యాప్ లో అయినా కానీ మీ కాంటాక్ట్స్ నెంబర్స్ మీ ఫోటోస్ యాక్సెస్ ఇస్తున్నారంటే, ఏ యాప్ అయినా కానీ, ఫర్గెట్ అబౌట్ లోన్ యాప్,
మీ ట్రూ కాలర్ లో కూడా మీ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తుంటారు యాక్సెస్. అవును. సో ఎక్కడైనా మీ కాంటాక్ట్ నెంబర్ యాక్సెస్ ఇస్తున్నారంటే మీ డాటా ఎవరో తీసుకుంటున్నట్లే లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ యాప్ మీ కాంటాక్ట్ నెంబర్ యాక్సెస్ ఇచ్చింది అంతే కదా, సేమ్ ఫేస్బుక్ కూడా మీ కాంటాక్ట్ నెంబర్స్ యాక్సెస్. అందుకోసమే మీరు ఇప్పుడు నా కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర స్టోర్ అయితేనే నెక్స్ట్ రోజు ఫేస్బుక్ లో నా ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అంటే తెలిస్తే ఏం ప్రాబ్లం లేదు, తెలియకోకుంటే గబరాబడి చాలా ఇబ్బంది. ఏ సైబర్ క్రిమినల్స్ భౌతికంగా హాని చేయరు. సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్ చేయండి. సెకండ్, ధైర్యంతో ఉండండి. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.